ఇన్నాళ్ళు సినీ హీరోగానే ప్రేక్షకుల ముందుకొచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తొలిసారిగా బిగ్ బాస్ లాంటి ప్రోగ్రాంతో టెలివిజన్ రంగంలోకి దూసుకొస్తున్నాడు. స్టార్ మా ఛానల్ ప్రసారం చేయబోయే బిగ్ బాస్ షోకి హోస్ట్గా వ్యవహరిస్తాడు. 71 ఎపిసోడ్లతో ఈ షోను రూపొందిస్తున్నారు. తనకు ఛాలెంజెస్ అంటే ఇష్టమని బిగ్ బాస్ షో చేయడం మంచి అనుభూతి అన్నారు జూనియర్ ఎన్టీఆర్. స్టార్ మా తను సంప్రదించగానే అంగీకరించినట్టు చెప్పారు ఆయన. బిగ్ బాస్ షో ఈ నెల 16న ప్రారంభమవుతుందని, ఇందుకోసం ఈ నెల 13 నుంచి షూటింగ్లో పాల్గొంటానని చెప్పారు ఎన్టీఆర్. మొత్తం 70 రోజుల పాటు 12 మంది పార్టిసిపెంట్స్ ఈ షోలో పాల్పంచుకుంటారు. చాలాసార్లు మీ అందరికీ చెప్పినట్టు నాకు ఛాలెంజెస్ అంటే బాగా ఇష్టం. నాకు అసలు టీవీలో హోస్ట్గా ఎలా బిహేవ్ చేయాలని కానీ, ఎలా మాట్లాడాలని కానీ, ఎలా నటించాలని కానీ అసలు ఏ క్లూ లేదు. ఎప్పుడు దాని గురించి పెద్ద ఆలోచించలేదు. కానీ ఎప్పుడైతే స్టార్ మా బిగ్ బాస్ షోని నన్ను హోస్ట్ చేయమని చెప్పి నా దగ్గరికి రావడం జరిగిందో, ఒక 2 నిమిషం కూడా ఆలోచించలేదు దాని గురించి. వెంటనే వాళ్ళకు ఓకే చెప్పడం జరిగింది. ఐ లైక్ ఛాలెంజింగ్ మై సెల్ఫ్. సో ఐఎమ్ షూర్ hosting Big Boss is another challenge, and looking forward for hosting the show, and looking forward for a fantastic experience with Star Ma and with Big Boss as well. And thanks a lot, Star Ma, and thanks Alok, thanks Endemol for believing that I could host the biggest reality show in Telugu as well as in India, and looking forward for the show now. Thank you. Thanks a lot. 16th of July is the telecast of the launch of Big Boss. So I think I'm going to be there 13th, 14th and 15th to do that. But I happen to ante ఫోటోలు చూడడం జరిగింది, అండ్ అలోక్ నాతో చాలా విషయాలు షేర్ చేయడం జరిగింది. లుకింగ్ ఫార్వర్డ్ టు బీ ఇన్ దట్ హౌస్ and experience what the contestants will experience. Thank you. మీరు ఈ షో ఒప్పుకునే ముందు హిందీ షో ఏమైనా చూసారా? నేను చూడలేదండి. కాకపోతే నాకు కజిన్ సిస్టర్ ఒక అమ్మాయి ఉంది. సో నేను రోజు మామూలుగా షూటింగ్ అని బయటికి వెళ్ళిపోతుంటే తను రిపీట్ టెలికాస్ట్ ఏదో చూస్తున్నట్టుంది. భయంకరమైన వాల్యూమ్ పెట్టుకొని అక్కడ సల్మాన్ ఖాన్ గారు ఎవరి మీద కొంచెం సీరియస్ అయ్యారు. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేసి, నీకు తెలుసా బిగ్ బాస్ తిట్టేసాడు అంది. బిగ్ బాస్ తిట్టడం ఏంటన్నాను. అసలు నాకు బిగ్ బాస్ గురించి అప్పుడే అర్థమైంది. బిగ్ బాస్ తిట్టడం ఏంటంటే, కాదు నీకు తెలీదు, ఓహో సల్మాన్ ఖాన్ తిట్టాడా అని. కాదు బిగ్ బాస్ వేరు, సల్మాన్ ఖాన్ వేరు. సల్మాన్ తిట్టేశాడు, అసలు మామూలుగా అయితే బిగ్ బాస్ తిట్టాలి, సల్మాన్ తిట్టాడు అని చెప్పి చాలా, అంటే అదేంటో ప్రపంచంలో ఒక వింత చిరిగిపోయినట్టు. సో అంత ఎంగ్రోజ్ అయిపోయి ఉంది తను. ఆ రోజు ఫస్ట్ టైం నేను అసలు బిగ్ బాస్ గురించి వినడం జరిగిందని. అక్కడక్కడ ఒక 2-3 ఎపిసోడ్స్ చూడడమే తప్ప కంటిన్యూస్గా ఎప్పుడు చూడలేదు ఒక ఫ్లోలో. బట్ కాకపోతే తెలిసింది ఏంటంటే, చాలామందికి ఇండియా వైడ్గా, గ్లోబల్గా బిగ్ బాస్ గురించి ఒక ఒపీనియన్ ఉంది, which is I personally feel which is amazing for a reality show. అండ్ అక్కడే ఫస్ట్ టైం తెలిసింది. సో ఇంకా అక్కడి నుంచి రావడమే తప్ప ఐ వాంట్ క్రియేట్ మై ఓన్, దాన్ని ఏమంటారు, a position about me as a host rather than being, rather than following. నాకు మామూలుగా ఫాలో చేయడం కంటే ఏది చూడకుండా అన్నీ చూసామనుకోండి, ఎక్కడో తెలియకుండా అది మనకి సబ్కాన్షియస్లో ప్లే చేస్తూ ఉంటుంది. అది లేకుండా ఫ్రెష్గా ఏమీ చూడకుండా వెళ్తే మనకేం చేయాలనిపిస్తుందో అది చేయాలనిపిస్తుంది. సో అదనమాట. అంటే జనరల్గా మన కల్చర్కి ఈ షో ఎంతవరకు యాప్ట్ అని? గుడ్ క్వశ్చన్ అండి. పెరుగుతున్న కాలాన్ని బట్టి మనం కూడా చాలా మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా చాలా మారుతూ వచ్చామండి.
బిగ్ బాస్ తెలుగు విల్ డెఫినెట్లీ బీ మేడ్ విత్ ద సెన్సిబిలిటీస్ ఆఫ్ తెలుగు ఆడియన్సెస్ ఫర్ షూర్. మామూలుగా మన తెలుగు వాళ్ళకి ఎలా ఇమిడితే బాగుంటుందో, అండ్ బిగ్ బాస్ విల్ డెఫినెట్లీ మేడ్ విత్ అ లాట్ ఆఫ్ తెలుగు సెన్సిబిలిటీస్. అండ్ మీరు ఈ మధ్య చూసారో లేదో అండి, మన సోషల్ మీడియా అనేది పెరిగే కొద్దీ సోషల్ ప్లాట్ఫామ్స్ మీద తెలుసో తెలియకో మనందరం ఎక్కడో పబ్లిక్ గ్లేర్లోకి వచ్చాం. ఒకప్పుడైతే ఒక మనిషి గురించి తెలియడానికి చాలా కాలం పట్టేది, కానీ ఈరోజు ఒక మనిషి గురించి తెలియడానికి ఎంతో కాలం పట్టట్లేదు. తెలుసో తెలియకో మనందరం కూడా ఒక సోషల్ మీడియా గ్లేర్లోకి వచ్చాం. సో ఐ పర్సనలీ ఫీల్ దాట్ ప్రతి మనిషి గురించి తెలుసుకోవాలని ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది. సో దట్ mere thought itself will definitely make Big Boss a very big success in Telugu అనేది నా నమ్మకం అండి. అంటే కాన్సెప్ట్తో పాటు మీరు అందుకునే పారితోషికం కూడా చాలా హైగా ఉంటుంది అనేది బాగా రూమర్ ఉంది. అంటే మామూలుగా ఇప్పుడు దాన్ని ఎలా అన్నారంటే, నా పెళ్ళాం బిడ్డలు చూసుకోవాల్సినంత ఉంది, కానీ మీరెంత అనుకుంటారు అంత లేదని మాత్రం చెప్పగలుగుతాను. బట్ పారితోషికాలు ఇవన్నీ గురించి నేను పెద్ద దాని గురించి అసలు దృష్టి సారించాలి. ఇప్పుడు మీరు చెప్తుంటే ఇప్పుడు నేను ఆలోచించాల్సి వస్తుంది ఇంట్లో కూర్చొని, అబ్బో అవునా ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఎంత ఇచ్చారు నాకు అనే లెవెల్లో. బట్ యా, దే గివెన్ మీ ఇనఫ్, బట్ నాట్ యాజ్ మచ్ యాజ్ యూ థింక్.